వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికి ఒక హెచ్చరిక, మీరు పొరపాటున ఇకపైన ఏ దోవనైనా కొట్టినప్పుడు దోవ చచ్చాక అందు నుంచి రక్తం రాకపోవచ్చేమో కానీ దాని చంపని మీకు షాక్ కొట్టింది. అంతేకాకుండా దోవ నుంచి ఒక సర్క్యూట్ బోర్డు కూడా బయటకు రావచ్చు. అంతేకాకుండా అది మిమ్మల్ని కుట్టాక మీరు చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చచ్చాక డాక్టర్ గారు మీ ఫ్యామిలీతో ఒక మాట చెప్తారు, ఏంటంటే ఎవరో మిమ్మల్ని పొదునైన విషం రాసిన సుదుతో పొడిశారని. ఇవన్నీ జరిగినాయి అంటే మీరు కొట్టింది దోవను కాదు, చైనా ఊడు మన దేశాన్ని మ్యాప్లు లేకుండా చెడు కోసం పంపించిన ఒక మైక్రో డ్రోన్ ని. అసలు ఈ చైనా పీస్ కూడా తయారు చేసిన మైక్రో డ్రోన్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ వీడియోలో దాంతో పాటు గత వారం రోజులుగా అమెరికాకి చెందిన F-35 ఫైటర్ జెట్ కేరళలో ఎటు కదలలేని పరిస్థితిలో పడుంది. అసలు ఇది అక్కడికి ఎలా వచ్చింది, వారం రోజులుగా అక్కడ నుంచి ఎందుకు ఎటు వెళ్ళలేదు. దాంతో పాటు మనం హిస్టరీలో చాలా సార్లు చదువుకున్నాం. అదేంటంటే అలెగ్జాండర్ మన ఇండియా మీద అటాక్ చేశాడని, కింగ్ పాక్స్ ని ఓడించాడని, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడని. కానీ కొంతమంది మన ఇండియన్ హిస్టోరియన్లు ఏం చెప్తున్నారంటే అలెగ్జాండర్ ఇండియాకు వచ్చి కింగ్ పాక్స్ తో యుద్ధమే చేయలేదని చెప్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కలిపి తయారు చేసిన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూసాక మీ నాలెడ్జ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆలస్యం చేయకుండా వీడియో మొదలెట్టేద్దాం. యువర్ మై ఆడియన్స్, ఐ యామ్ యువర్ హరి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, అమెరికా యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయిన F-35 ఫైటర్ జెట్ మన కేరళలో ఆగిపోయి వారం రోజులు అవుతుంది. కారణం ఏంటంటే వారం రోజుల క్రితం మన ఇండియన్ నేవీ వాళ్ళు బ్రిటిష్ రాయల్ నేవీ వాళ్ళు కలిసి ఇండియన్ అవసరంలో కొన్ని విన్యాసాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. మన ఇండియన్ నేవీ వాళ్ళు రాఫెల్ జెట్స్ తీసుకొస్తే బ్రిటిష్ రాయల్ నేవీ వాళ్ళు అమెరికా దగ్గర ఉన్న 5th జనరేషన్ F-35 ఫైటర్ జెట్స్ ని తీసుకొచ్చారు. అత్త బానే ఉంది. F-35 గాలిలో ఇస్తుంది, కాసేపు అటు తిరిగింది. కానీ పైలట్ కి ఏదో తేడా కనపడింది. లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో దించేశారు. ఏం తేడా వచ్చిందా అని ఎంతమంది ఎలా ప్రయత్నించినా సరే ఏం అర్థం కాదు. ఇలా కాదని కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి దాన్ని కాసేపు అటు ఇటు చూసి ఇదే తేడా ఉంది, దీనికి సంబంధించిన స్క్వేర్ పార్ట్స్ ఇక్కడ దొరకవని దాన్ని యాంటోనోవా అనే పెద్ద కార్గో విమానంలో తీసుకెళ్దామని బయలుదేరు. ఈ ఫైటర్ జెట్ ని చూపించి ప్రపంచం ముందు అమెరికా తలెగరేసి ఇప్పుడు ఈ జట్టు ఉన్నట్టుండిగా ఇలా ఆగిపోయారికే అమెరికా పరువు అంతా పోయి అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ ఫైటర్ జెట్ కేరళలో ఆగిపోయింది కాబట్టి ఇలా చూస్తున్నారులే కదా ఇన్ని వారాలైనా. అదే మన ఆంధ్రలో ఆగిపోవడం అయితే ఈ పాటికి మన వాళ్ళు ఎవరికి తెలియక దాన్ని పాడి పాటి ఇరవై సామాన్లుగా మెచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇక్కడ మీకు సీడ్ మీద కనపడుతున్నది దోవ కాదు, ఇది ఒక డ్రోన్. దీన్ని చైనా వాడు పక్క దేశాన్ని సర్వనాశనం చేయడానికి తయారు చేశాడు. ఎందుకు? ఇక టాపిక్ లోకి వచ్చేస్తే చైనా వాళ్ళు ఈ చిన్న డ్రోన్ కనిపెట్టారు. ఇది చూడడానికి దోమ అంతే ఉన్నా సరే దీనికి ఉన్న పవర్స్ మాత్రం ఒక గోడచారిని ఒక అంతకుండా మిక్సీలు వేసి కలిపి కుట్టినట్టుగా ఉన్నాయి. ఈ దోమ శత్రువుల క్యాంపులోకి అక్రమంగా చొరబడి వాళ్ళ మిసైల్ క్యాంపులు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రికార్డ్ చేయగలదు. అవసరమైతే దీనికి అమర్చిన విషపు సూదితో మనిషిని అక్కడక్కడ చంపేయగలదు. అంతేకాకుండా అవసరమైతే దీనికి పర్ఫెక్ట్ కమాండ్ వచ్చినప్పుడు బాంబులాగా పేలి కనీసం చుట్టుపక్కల ఉన్న 2 మనుషులు చంపేయగలదు. దీని సైజు వల్ల దీన్ని కనుక్కోవడం అనేది ఏ రేడార్ కైనా సరే చాలా కష్టమైన పని. ఇలాగే వదిలేస్తే చైనా వాళ్ళు చేసే ప్రయోగాలకి భూమి ఏదో రోజు అంతమైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే 250 BCEలో ఇండియాలోని ఒక చిన్న రాజైన కింగ్ పోరస్ కి ప్రపంచాన్ని గెలిచిన ద గ్రేట్ అలెగ్జాండర్ కి మధ్య ఒక గొప్ప యుద్ధం జరిగిందని. ఆ యుద్ధంలో కింగ్ పోరస్ ఓడిపోయినా సరే అలెగ్జాండర్ కి కింగ్ పోరస్ యొక్క రేవరి నచ్చి తన రాజ్యాన్ని తిరిగి తనకి ఇచ్చేసాడని మనం అందరం చదువుకున్నాం. కానీ అసలు ఈ యుద్ధం జరిగినట్టు మన ఇండియాకి సంబంధించిన ఒక హిస్టరీ బుక్ లో కూడా రాయలేదు. 4000 సంవత్సరాల పురాతనమైన నలంద యూనివర్సిటీ ఈ యుద్ధం జరిగిందని చెప్తున్న స్థలానికి జస్ట్ 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక్క పుస్తకంలో కూడా ఈ యుద్ధం గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ యుద్ధం గురించి కేవలం అలెగ్జాండర్ సంబంధించిన గ్రీక్ పుస్తకాల్లో మాత్రమే ఉంది. ఈ యుద్ధం నిజంగా జరిగింది అన్నది ఒక ప్రూఫ్ కూడా సరిగ్గా లేదు మన ఇండియాలో. వీడియో అయిపోయిందని బాధపడకండి. ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్ ఇంకా చాలా ఉన్నాయి, కుదురుతో ఒక లుక్ వేసుకోండి. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.